15 రోజులలో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తారని ముఖ్యమంత్రి చెప్తుండు. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటుండు. మహిళలకు 500కి గ్యాస్ సిలిండర్, స్కూల్ యూనిఫామ్స్ కుట్టే ఛాన్స్ మహిళా సంఘాలకు ఇస్తారట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికి లేదు. ఖాందాన్ మొత్తం వచ్చినా ఏం చేయలేరు. తెలంగాణకు మళ్ళీ జన్మలోనూ కేసీఆర్ సీఎం కాలేడు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే మోడీకి కేసీఆర్ కు గులాంగిరి చేస్తాడు. ఇంద్రవెల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ 15 రోజులలో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసి చూపెడతా అంటుండు. చేస్తాడే ఆ దమ్ము ధైర్యం ఉన్నది దొరకు విన్నరా. వీళ్ళు ఉద్యోగాలు లేక అలమటించిపోయినరే చదువుకున్న వాళ్ళు. అటువంటి అన్ని భర్తీ చేసుకుంటూ వస్తూనే ఉంటాడు. తప్పదు కదా. మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా. ఈ రోజు కేసీఆర్ మాటలకు ఎట్లా తేడా ఎట్లా కనిపిస్తుంది? ఈయన చేసేది చెప్తాడు, నేనే చెప్తాడు. ఆయనేమో ఇక చేయండి కూడా చెప్తుంటే చేసినట్టు. తెలిసినో లేదో మేడిగడ్డ ఓపెన్ చేసిన 4 నెలలకే అయిందట. కానీ దాచిపెట్టి కడతా అదే 4 నెలలకే అయిందట. ఓన్లీ 4 months లోనే కథమైంది. ఇంత మోసకాడు ఉంటా అడిగేసి మీరు చెప్తేనే నమ్మలేయాలా? ఏ గట్టుంటదా అనుకున్నా. చెప్పేది ఒకటి మల్లన్న, ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడే మర్చిపోతాడు. చేసేది ఒకటి. అబ్బా తొక్కాల విని మనసులో అనుకున్నాడు అనుకో, బిల్కుల్ వన్ దగ్గర రానియాడు. పతాన్ రామకృష్ణ అంటాడు ఎట్లా పతనం అయిపోయింది. వాడు సీనియర్ డైరెక్టర్. చపాయించింది 500 రూపాయల నోటు ఈయన చేసాడు. చలామణి చేసింది ఈయనే. దొంగ నోటు. అవును మరి అడగరాదు బాబును. దొంగ నోట్లు చేసిండా కేసీఆర్ దొంగ నోటు కాదు. పతాన్ రామకృష్ణ వెనక సపోర్టు. అగో చాలా పెద్ద కథ మరి. సినిమా దానిలోకి ఏదో ఉన్నాడు కదా ఆయన ఎక్కడనే రంగదాంపల్లె పతాన్ రామకృష్ణ గౌడ్ది. ఇవాళ ఇంకోటి చక్రధర్ గౌడ్ అంటోడు తేలిండాడా దండిమొగోడు. అయిపట్టుగానే ఓట్లు గన్ని దెబ్బతిన్నాయి హరీష్ రావుకు. అవు మరి ఆయన ప్రజా సేవకుడే చక్రధర్ గౌడ్. ఫస్ట్ క్లాస్ ఉన్నది. పిల్లగానికి ఏంది డోకా లేదు. ఒట్టిగా కేసులు ఇరికిచ్చారు. చూడరాక కళ్ళు మండి